మన దేశంలో అందరికంటే ఎక్కువగా యువకులు ఉన్నారు. మనం చైనా దేశాన్ని కూడా బీట్ చేసేసాం. కానీ యువకులతో పాటు ముసలి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 60 ఏళ్ళు దాటగానే ఉద్యోగం పోతుంది. కారు కొనడానికి, ఇంకేదన్నా లోన్ తీసుకోవడానికి బ్యాంక్ లోన్ దొరకదు. మీరు రిటైర్మెంట్ తీసుకున్న డబ్బులు వీళ్ళకి వాళ్ళకి పంచి మీరు కారు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఈ వీడియో. మీరు ఆనందంగా ఉండాలి అంటే ముసలితనంలో, అంటే ముసలి కాకపోయినా ముందే రిటైర్డ్ కావచ్చు. నేను కూడా రిటైర్డ్ పర్సనే. ముసలితనము రిటైర్డ్ అనేది కాదు, మన అవసరం జీవితంలో ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు. చాలామంది ఏం చేస్తారు, మనకి ఇండియన్స్కి ప్రేమ ఎక్కువ. ఎవరితోటి? మన నెక్స్ట్ జనరేషన్ తోటి. కొడుకు ఇచ్చేయాలను, కూతురికి ఇచ్చేయాలను, అల్లుడికి ఇచ్చేయాలను. మీకున్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు. రిటైర్మెంట్ రాగానే మీకు కొన్ని లక్షల డబ్బులు దొరుకుతాయి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి. వీటిని మీరు పంచేసి మీరు భికారులు అయిపోతారు. బెల్లం చుట్టూ చీమల్లాగా జనాలు కూడా మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తారంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే. ఇంకొక కేసు చెప్తాను నేను మీకు. ఒక ఆయన ఏం చేస్తాడు, తన జీతం అంతా కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ డబ్బులన్నీ తీసుకొని చిట్టీలు కడుతున్నాడు. అంటే ఆయనకి 50,000 పెన్షన్ వస్తే దాంట్లో 40,000 చిట్టీలు కట్టేసి ఆ 10,000 జీవితం నరకంగా అనుభవిస్తున్నాడు. ఒకసారి హార్ట్అటాక్ వస్తే ఆయనకి హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేవు. ఎందుకు? ఆ చిట్టి పాడిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ మళ్ళా పంచిపెట్టేశాడు. దీన్ని అంటారు మూర్ఖత్వం. మీరు నిజంగా మీ తుది ఘడియలు అంటే 10 నుంచి 20 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలంటే రూల్ నెంబర్ 1, మీ ఆస్తి ఎవరికి ఇవ్వద్దు. మీ పిల్లలకి ఇవ్వాలన్నా ఏదో కొద్దిపాటి బౌండరీ లైన్ అవతల ఐటమ్స్ ఇవ్వండి. ఈ బౌండరీ లైన్ మధ్యలో ఉన్నాయి మాత్రం మీరు ఇవ్వకుండా ఉండండి. మీ బ్యాంకులో ఎప్పుడు కూడా 10 లక్షలు ఉండాలి. ఒక చిన్న ఆపరేషన్కి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే 4-5 లక్షలు అవుతుంది. కోవిడ్ టైంలో మీరు విన్నారు, ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు, 80 లక్షలు. డబ్బు లేని వాళ్ళు హాస్పిటల్కి పోలేరు. గొప్ప ట్రీట్మెంటు మన సచిన గవర్నమెంట్ హాస్పిటల్లో దొరకదు. ఎందుకంటే మన నాయకులు ఎప్పుడూ గవర్నమెంట్ హాస్పిటల్ని గొప్పగా పట్టించుకోలేదు. మళ్ళీ ఎలా బతుకుతారు మీరు? నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు, ముసలి వాళ్ళు. ఒక ఎంఆర్ఐ తీయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నేను ఆలోచిస్తాను, నా బుర్రంతా వాడి వీడి స్పైన్లో ఎంత డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళ మోకాళ్ళలో ఎంత డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. పాపం ఎంఆర్ఐ లేకుండానే, కానీ లోపల క్యాన్సర్ ఉండొచ్చు, ట్యూమర్ ఉండొచ్చు. అది స్టిల్ ఏ రిస్క్. ఆలోచించండి మీరు. డబ్బు లేనప్పుడు అన్నిటికన్నా ఖరీదైన వస్తువు ఈరోజు మెడికల్ ట్రీట్మెంట్. కారు లేకుండా నడవచ్చు, బస్సులో పోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే తెలంగాణలో టికెట్ కూడా లేదు. మీ ఆరోగ్య సమస్యల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మీ బ్యాంకులో సమృద్ధిగా డబ్బు ఉండాలి. లేదు, తక్కువ వయసు నుంచి మీరు కాపాడుకోవాలన్నా మంచి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. చాలామందికి దీని యొక్క ప్రయోజనం తెలియదు, అవేర్నెస్ కూడా లేదు. మూడవది, ఈ డబ్బు అనేది మీ బ్యాంకులో ఉన్నప్పుడు మీకు కొంచెం చిమచిమ అంటుంటుంది. ఎవరికైనా ఇచ్చేద్దాం, ఖర్చు పెట్టేద్దాం, అలా చేయకూడదు. మీరు హెల్త్ గురించి మీరు కేటాయించిన డబ్బుని అసలు కదిలించకూడదు. మినిమం అట్లీస్ట్ మన దేశంలో ఒక మనిషికి బేసిక్ బైపాస్ సర్జరీ అయ్యి చిన్న ట్రీట్మెంట్ కావాలంటే కూడా 10 లక్షలు మీ దగ్గర ఉండాలి. పిల్లలు ప్రాణం గీణం కొట్టుకున్నా ఏమనుకున్నా మీరు అది మాత్రం తాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ముసలి వాళ్ళు వస్తారు నా దగ్గరికి. పిల్లలందరూ డబ్బులు బాగా సంపాదించారు. 10 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వడానికి పెళ్ళం ఒక పక్క లాగుద్ది, పిల్లలు ఒక పక్క లాగుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎలా పెంచారు, ఎంత కష్టపడ్డారా, ఇవన్నీ ఎవరికి గుర్తుండవు. ఇక రెండవది, మీ దగ్గర ఉన్న డబ్బుతోటి మీరు ఇంకేం చేస్తారంటే, ఎక్కడో అమెరికాలో పిల్లలు ఉన్నారని చెప్పి అదే పనిగా వీల్ చైర్లో కూర్చొని ఆ ఎయిర్పోర్ట్లో పోయి పడి 18 గంటలు ప్రయాణం చేసి అమెరికాకి వెళ్తారు. మీరు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఎప్పుడు వెళ్తారా? వాళ్ళు మిమ్మల్ని తిప్పేది ఎక్కడా? ఆ కాస్ట్కో తీసుకెళ్తారు. ఒక మాల్ ఉంటుంది, అదేంది వాళ్ళ సామాన్లు కొనుక్కోవడానికి.
వాళ్ళు ఎవరి దగ్గర తీసుకెళ్తారు మిమ్మల్ని? వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి. పని ఉండొచ్చు బహుశా, అందరూ అలా కాకపోవచ్చు, చాలామంది అలా. నిజంగా మీ మీద పిల్లలకి ప్రేమ ఉంటే మీరు ఆఫ్రికాలో ఉన్న అడవిలో ఉన్న పరిగెత్తుకుంటూ వాళ్ళే మీ దగ్గరికి రావాలి. మీరు ఊరికే వాళ్ళ దగ్గర పోవద్దు. అది కాకుండా మీరేమన్నా పాకిజా గ్రూపా పోయి ఊరికి చిన్నపిల్లల్ని చూడడానికి? ఏదో ముసలివాళ్ళు కొంచెం స్టోరీస్ చెప్పాలి, చిన్నపిల్లలకి కొంచెం ప్రేమనివ్వాలి, మన ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేయాలి. అంతేగాని మీరు 70 ఏళ్ల వయసులో వాళ్ళ పిల్లల్ని మీరు ఇక్కడ ఇండియాలో తెచ్చుకొని వాళ్ళని పెంచి ఆ పని మాత్రం అసలు చేయొద్దు. నెవర్ బ్రింగ్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ టు దిస్ కంట్రీ. ఎందుకంటే మనకు అంత ఎనర్జీ ఉండదు రిటైర్మెంట్ తర్వాత, వయసు మీరిన తర్వాత. దాంతోపాటు మనకు షుగరు, థైరాయిడ్, ఒళ్ళు నొప్పులు, ఆర్థరైటిస్, రకరకాల జబ్బులు ఉన్నాయి. వీటినన్నింటినీ మీరు మేనేజ్ చేసుకోలేక చనిపోతుంటే మీరు ప్రేమ పక్కన పెట్టి ఇట్స్ ఎ ఫిజికల్ ఎఫర్ట్. భౌతికంగా మీరు ఆ పిల్లల్ని సేవ్ చేసేటువంటి శక్తి మీ దగ్గర లేదు. ప్లస్ ఆ పిల్లలు మామ్ పాప్ డాడ్ అంటూ ఉంటాడు, వాడిని మీరు భరించలేరు. ఏదో $100 పెరుగుతాయని మీ కూతురు కానీ కొడుకు కానీ ఆ చిన్న పిల్లల తల్లి మమకారాన్ని వేరు చేసి మీ దగ్గర పడేస్తున్నారు. సో డోంట్ డూ దిస్ థింగ్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. డోంట్ బ్రింగ్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ గ్రో ఇన్ యువర్ ప్లేస్. ఇక లాస్ట్ బట్ ఇంపార్టెంట్, జబ్బులు పెరిగి తీవ్రత స్థాయికి చేరే వరకు వెయిట్ చేయొద్దు. మీ షుగరే ఉంది, 120 నుంచి 150 వరకు కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ బీపీ ఉంది, మీ డాక్టర్ చెప్తాడు, అమ్మా ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది, మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ఎందుకంటే మీకు ఎనర్జీ రిక్వైర్మెంట్స్ యంగ్గా ఉండే కుర్రోళ్ళ కంటే వేరేగా ఉంటాయి. మీకు 10 క్యాలరీస్ తగ్గినా కూడా బాడీ ఊగిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాడీ ఊగుతూ ఉంది కాబట్టి. ఆహార నియమాలు ఖచ్చితంగా ఫాలో చేయాలి. మందులు సమయానికి వేసుకోవాలి. ఆ టీవీలో ఏదో ప్రోగ్రాం చూసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ శరీరాన్ని నెగ్లెక్ట్ చేశారా, మీ దగ్గరికి ఎవడు రాడు. పిల్లలు ఎవరు, వాళ్ళ ఉద్యోగాలు వచ్చి మీ దగ్గర ఇంట్లో కూర్చొని మీకు సహకారం చేసే అవకాశం లేదు. డబ్బు ఉండాలి, ప్రేమని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఊరికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి మీ డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ చుట్టూ తిరగాలి. వాళ్ళ పిల్లల్ని మీరు తెచ్చి పెంచకూడదు. పిల్లలకి ప్రేమనివ్వండి, మంచి డిసిప్లిన్ నేర్పించండి, అనురాగాన్ని పంచండి. అవసరమైతే మీ డబ్బు కొంచెం ఇవ్వండి. అంటే వాళ్ళ అవసరాలని మీరు మైండ్లో పెట్టుకోవాలి. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మధ్యలో దేవుడు పిచ్చి బాగా అయిపోయింది మనకు. ఉన్న డబ్బులు తీసుకెళ్ళి హుండీల్లో వేయొద్దు. దేహమే దేవాలయం, ఆహారమే ఔషధం. 2 గుర్తుపెట్టుకోండి. దేహమే దేవాలయం, ఆహారమే ఔషధం. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ బాడీ. మీరు నిద్ర లేచినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి బాడీకి, ఎందుకంటే మీరు నిద్ర లేచారు చనిపోకుండా. రోజంతా మీ శరీరాన్ని కాపాడుకోండి. ఆహారం డాక్టర్ చెప్పినట్టు తింటున్నానా లేదా, సమయానికి తింటున్నానా లేదా, పరిశుభ్రంగా ఉంటున్నానా లేదా, ఫోన్ ఎక్కువగా వాడుతున్నానా, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుందా, అనవసరంగా డబ్బులు పంచిపెడుతున్నామా. ఇంకొకటి, అనవసరంగా వేరే వాళ్ళతోటి గలబాలు చేసుకోకూడదు, కొట్లాటలు పెట్టుకోకూడదు. మీకు ఇష్టం లేని వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. చుట్టాలైనా, ఓన్ బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా. డోంట్ క్రియేట్ కాన్ఫ్లిక్ట్. ఓల్డ్ ఏజ్కి ఇది చాలా ట్రబుల్ అవుతుంది, ఎందుకంటే ఎమోషనల్లీ యువర్ వీక్. సో నిజంగా మీకు మీ ఇంటికి వచ్చినాడే మీ చుట్టం. గుర్తుపెట్టుకోండి, మా పాలసీ అదే. మా ఇంటికి వచ్చిన వాళ్ళే మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్సు, ఎవ్రీథింగ్. మా ఇంటికి రాని వాళ్ళకి ఏమీ లేదు. అలా అని నేను ఎప్పుడు ఎవరిని ద్వేషించను. సో మీరు ద్వేషించడం, హేట్రెడ్ మానేసేయాలి. ఎవరితోనో మీకు పడకపోతే జస్ట్ క్లియర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. అది ఎలా పెట్టుకుని ఉంటే మీ బీపీని పెంచుతుంది, షుగర్ని పెంచుతుంది, ఒత్తిడిని పెంచి రకరకాల స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్కి మిమ్మల్ని గురి చేస్తుంది. ఇంకా మా మెడికల్ ఫీల్డ్ కూడా మీకు తెలిసిందే. ప్రతి ఒక్కరూ కత్తి పెట్టుకొని ఉన్నారు. చిన్న ఛాన్స్ దొరికిన ఆపరేషన్ చేసేస్తాం, ఎందుకంటే అది లాభంతో కూడినది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంతా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ఈ మన పర్యావరణం, ఇకోసిస్టమ్ అవుట్ సైడ్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ సీరియస్. ఇకోసిస్టమ్ ఇన్సైడ్ యువర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిటైర్ అవ్వకముందే 10 ఏళ్ల ముందు నుంచే ప్లాన్ చేసుకోండి.
హౌ టు మేక్ ఎ మెడికల్ ఇన్సూరెన్స్, హౌ టు సేవ్ మనీ, హౌ టు లుక్ ఆఫ్టర్ యువర్ వెల్త్. మీకున్న భూములన్నీ రాసిపడేవద్దు. 80% ఆఫ్ యువర్ వెల్త్ షుడ్ బీ ఆన్ యువర్ నేమ్. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర రకరకాల ముసలి వాళ్ళు ఎక్కువ వస్తారు. నా దగ్గర పేషెంట్స్ వాళ్ళు ఇవే చెప్తారు, అన్నీ ఇచ్చేసాను నా కూతురికి కొడుక్కి, వాడు నన్ను ఒక రాజు కూడా వచ్చి చూడలేదు. ముసలితనంలో వాళ్ళకి డబ్బులు కూడా వద్దు, ప్రేమ కావాలి, మనుషులు వచ్చి చూడాలి. మీరు హోమ్ ఫర్ ది ఏజ్కి వెళ్ళండి ఎప్పుడన్నా, వాళ్ళు ఏం అడగరు, స్వీట్ తెచ్చేవాళ్ళు కొంచెంసేపు కూర్చో అంటారు, జస్ట్ సిట్, మాట్లాడు ఒకసారి. దే వాంట్ హ్యూమన్ అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్. సో వృద్ధులు కాని వాళ్ళు, కొంతమంది తొందరగా వృద్ధులు అయిపోయిన వాళ్ళు, మీ అందరికీ నా మనస్పూర్వకమైన అపీల్, సందేశం ఏంటంటే మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. రాబోయే రోజులు చాలా కఠినంగా ఉంటాయి. జాగ్రత్త ఉన్నోళ్ళు సఫర్ అయినట్లుగా చరిత్రలో లేదు. సో యు బీ ఇన్ ది హిస్టరీ. ఆల్ ది బెస్ట్.